రాయి. ఈ రాయి అనే టైటిల్ ఎవరిదో తెలుసా? ఫస్ట్ యేసయ్యది. ఆ తర్వాత ఆ టైటిల్ కేఫాకి ఇచ్చాడు. ఆ కేఫా తర్వాత ఆ టైటిల్, కేఫా లాంటి చెంచలలో, పాపాత్మలో, బలహీనమైన మనకు కూడా సేమ్ టైటిల్ ఇచ్చాడు. అది వాక్యం. ఫస్ట్ ప్రభుదది రాయి అనే టైటిల్. అదేందన్నా బండ కదా అంటారేమో. కాదు కాదు, రాయి. బండ ఉంది, ఆయనకి టైటిల్ రాయి కూడా ఉంది. దానియేలు గ్రంథములో చేతి సహాయము లేకనే తీయబడిన రాయి ఒకటి ఆ విగ్రహమును గూల్చినట్టుంది చూడు. నెబుకద్నెజరు దర్శనంలో కనపడ్డ విగ్రహం, ముఖం బంగారం, భుజాలు వెండి, పొట్ట ఇత్తడి, పాదాలు ఇనుము, ఏమండి ఆ వేళ్ళు అవన్నీ మట్టి. ఆ విగ్రహం ఒకటి కనపడింది అతని దర్శనంలో. అక్కడ ఆ విగ్రహం అలా కనపడతా ఉంటే దాన్ని చూస్తూ ఉండగానే చేతి సహాయము లేకనే తీయబడిన రాయి ఒకటి వచ్చి దాన్ని తుత్తునియలు చేసినట్టు ఉంటుంది. కనపడలేదా అమ్మా? చదువురా తల్లి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 45వ వచనం. చదివేసే నాన్న. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారం. పర్వతం అంటే దేవుడండి. నా కోట, నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. దేవుడు దుర్గముతో పోల్చబడ్డాడు. దుర్గము అన్న కొండ అన్న ఒకటే. కొండని పర్వతం అని కూడా అంటాడు. పెద్ద కొండ అయితే పర్వతం, చిన్నదైతే కొండ. అర్థమైందా? దేవుడు దుర్గముతో పోల్చబడ్డాడు, పర్వతంతో పోల్చబడ్డాడు. అర్థమైందా? పర్వతము నుండి తీయబడిన రాయి అంటే తండ్రి అయిన దేవుని నుండి ప్రత్యేకింపబడిన యేసు. చేతి సహాయము లేకయే అంటే ఎవరి చేత నిర్మించబడిన వాడు కాదు యేసు, తండ్రి నుండి తానే వచ్చినవాడు. చేతి సహాయము లేకయే తీయబడిన రాయి వచ్చి ఆ విగ్రహమును కూల్చినట్టు చదువు. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరి. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. ఏమండి, అది సంగతి. అక్కడ రాయి ఎవరో తెలుసా? యేసయ్యే. ఒకటి, పేతురుకి ఏమని టైటిల్ ఇచ్చాడు? సీమోన్ నీవు కేఫా అనబడుదు అంటే రాయి. కేఫా అనే మాటకు అర్థం రాయి అని ఉంటుంది. అదే ఎక్కడ ఉంచుద్ది? మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. చదువు. అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు 16:17. సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము. అన్న మాటకు అర్థం రాయి. రాయి కింద పుట్టినోట్లో ఉంటుంది చూడండి. పేతురు అన్న దగ్గర సీమోను అనే పేరును దాటించి పేతురు అని పెట్టాడు. పేతురు అనే మాటకు రాయి అని అర్థం. ఓకేనా?
కేఫా అన్న, సీమోన్ పేతురు అన్న, సీమోన్ అన్న, సీమోన్ బరియోన్ అన్న, అన్ని పేతురే. పేతురు అనే శబ్దానికి అర్థం రాయి అని. ఈ రాయి అనే టైటిల్ ఎవరు ఇచ్చారు? యేసయ్య ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? బలహీనుడు, అస్థిరుడు, నేను పాపాత్ముడని తానే చెప్పినటువంటి సీమోనుకు దేవుడు పేతురు అనే టైటిల్ ఇచ్చాడు, రాయి. ఈ రాయి అనే టైటిల్ మొదట ఎవరిది? యేసయ్యది. అది ఎక్కడుంది? దానియేలు గ్రంథంలోనేగా. జకర్యా గ్రంథం కూడా మీరు చూడగలిగితే 3వ అధ్యాయం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువు. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపబలను. ఏదనగా, చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యేసయ్య తన్ను గూర్చి తాను చెప్పు, దావీదు వేరు చిగురును అని. చిగురు అంటే యేసయ్యే. చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను, ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. ఏమండి, దీని మీద చానాళ్ల క్రితం ఒక పాట పాడుకున్నా, ఒక పాట రాసుకున్నా దేవుడి కృపలో. ఓల్డ్ టైప్లో ఉంటుంది ఆ సాంగ్. ముసలోళ్ళకు నచ్చిద్ది, కుర్రోళ్ళకు నచ్చదు. సరే, ఎవరికి నచ్చితే నాకెందుకు, నచ్చకపోతే నాకెందుకు, నేనైతే పాడతా. యేసయ్య రాయిగా పోల్చబడిన వచనాలు అనేకము ఉన్నాయి. అందులో ఇప్పుడు 2 చూపించా. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి, 7 నేత్రములు కలిగిన రాయి. ఈ రెండిటితో పాటు నిషేధింపబడిన రాయి, మూలకు తలరాయి. ఓకేనా? ఈ ఈ ఈ మాటలు కూడా యేసయ్యవే. అందుకని దీన్నే మెయిన్గా తీసుకొని ఇక పట్టుకో. నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి, నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి, ఆ రాయి యేసయ్యేనోయి, యేసయ్యను చేరితే ఎంతో హాయి, ఆ రాయి యేసయ్యేనోయి, యేసయ్యను చేరితే ఎంతో హాయి, నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి, నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి, ఆ రాయి యేసయ్యేనోయి, యేసయ్యను చేరితే ఎంతో హాయి, ఆ రాయి యేసయ్యేనోయి, యేసయ్యను చేరితే ఎంతో హాయి, నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి. దేవునికి స్తోత్రం. 2015-16 అప్పుడు రాశా. అప్పుడు దేవుడిచ్చిన తలంపుతో క్యాసెట్ చేయలేదులే కానీ, అది రికార్డ్ చేయలేదులే కానీ, 7 కన్నులు గలిగిన రాయి విగ్రహమును నలిపేసిన రాయి అని, ఆ రాయి ఏమేమై ఉందని చెప్పి, ఆ రాయి యేసయ్యేనోయి, యేసయ్యను నమ్మితే ఎంతో హాయి. దేవునికి స్తోత్రం అని అప్పుడు పాడుకున్నా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, రాయి ఎవరు అసలు? ఫస్ట్ రాయి ఎవరు? మీకు దండం పెడతాను, బుసు అని కూడా పెద్దగా చెప్పండి. ఇంకా ఎండ స్టార్ట్ కలేదు, ఎప్పుడు నీరసం వచ్చినట్టుంది మీకు. రాయి అనే టైటిల్ ఎవరిది?
ఓకేనా? వీటితో పాటు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ప్రవక్తలు అపోస్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఓకేనా? ముఖ్యమైన మూలరాయి, నిషేధింపబడిన రాయి, మూలకు తలరాయి, చేతి సహాయము లేక ఏ పర్వతము నుండి తీయబడిన రాయి, 7 కన్నులు కలిగిన రాయి. ఎన్ని రకాలు కనపడతాడు అనుకున్నా? ఒక రాయి అనే టైటిల్ మీద దేవులాడితే ఎన్ని విషయాలు ప్రత్యక్షమైనాయో యేసయ్య మీద. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఈ టైటిల్ అంతా యేసయ్యది. అడ్డురాయి అనే పేరు కూడా ఉంది ఆయనకి. ఇశ్రాయేలుకు అడ్డురాయి ఆయనేనంట. బాగుంది. ఈ టైటిల్ తర్వాత కేఫాకి ఇచ్చాడు. సీమోన్, నీవు పేతురువు, నువ్వు రాయివని. అంటే నేను ఒక రాయిని, నీవు కూడా రాయివి అన్నాడు. నేను రాయలేదు, రప్పలేదు సార్, నేను అంత చంచలంగా ఉన్నాను, అస్థిరుడుగా ఉన్నాను, పాపాత్ముడుగా ఉన్నాను, నాకు రాయి అంత సీన్ ఎక్కడ లేదు. నువ్వు రాయివి, నా అంతటి వాడివి అవుతావు నువ్వు అని చెప్పగానే చెప్పాడండి. నేను చెప్పేది వాస్తవం. మీరు కావాలంటే చూడండి, సీమోను పేతురు హతసాక్షి అయిన వైనం చూడండి మీరు. సీమోను పేతురు కూడా సిలువ మీదనే చనిపోయాడు. యేసయ్య సిలువనెక్కి ప్రాణం పెట్టాడు. సీమోను పేతురు కూడా ప్రభు నిమిత్తము, పరిచర్య నిమిత్తము హతసాక్షి మరణం పొందేటప్పుడు తలక్రిందుగా సిలువ వేయబడి ప్రాణం పెట్టినట్టు చరిత్ర ఉంది. అంటే నా అంతటి వాడవని చెప్పేశాడు. ఎంత గొప్ప టైటిల్ ఇచ్చాడో చూడండి. ఎవరికి? ఆ తర్వాత అదే టైటిల్ మనకి ఇచ్చాడు. మళ్ళీ మనకెక్కడిచ్చాడు అంటే పేతురు పత్రికలోనే ఇచ్చాడు. అంటే రాయి పత్రికలోనే మనం రాళ్ళమని సాక్ష్యం ఇచ్చాడు. పేతురు పత్రిక అంటే రాయి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువు. చదువు, అక్కడ నుంచి చదువు, కింది చదివితే వచ్చిందిలే చదువు. లేదా మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బళ్ళు నడిపించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలి నుండి ఆత్మ సంబంధమైన మీరును సజీవమైన రాళ్ళు. అది మీరును సజీవమైన రాళ్ళు. ఇప్పుడు మనందరం ఎవరు అండి? సజీవ రాళ్ళం. మీరు చెప్పండి, నిజంగా మీ 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 బ్రతుకు, నా బ్రతుకు, మన బ్రతుకు రాయిలాగే ఉందా? చంచలంగా ఉందా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. మనం రాళ్లలాగా స్థిరంగా ఉన్నామా? కదిలిపోయే చంచలత్వం కలిగి ఉన్నామా? యథార్థ హృదయాలు అయితే చేతులు ఎత్తండి. మనది చంచలం సరిగే సార్, నేనైతే రాయిలాగైతే లేను. కదిలిపోయే అస్థిరుడుగా చంచలంగా ఉన్నాను అన్నాడు. నువ్వు స్థిరంగా ఉన్నావా? బ్లూ చొక్కా మరి చెయ్యేత్తవే, అందరం పిచ్చోళ్ళం ఏంది? దేవునికి స్తోత్రం. ఆడపిల్లలే చేతులు ఎత్తుతుంటే పాపం పిచ్చి తల్లులు. అయినా ఈ పిచ్చోళ్ళని, ఈ చెంచలుల్ని, బలహీనుల్ని, ఈ అల్పుల్ని పట్టుకొని ఆ పిచ్చి మహారాజు ఏమంటున్నాడు తెలుసా? మీరు రాళ్ళు, సజీవ రాళ్ళు అన్నాడు. అంటే పలుకుతాడు ఆయన ముందు. వెధవలు అన్నాడు మనల్ని. నేనన్నా అరే తురే, ఇప్పుడు వాడిని అరే అంటాను. వాళ్ళందరూ పిల్లలు కదా, అరే అంటాను. యేసయ్య నాకన్నా గొప్పవాడు, గౌరవనీయుడు. యేసయ్య ఏమంటాడు తెలుసు? నా కుమారుడా యూసుఫ్ అంటాడు. నేను ఎవరు యూసుఫా అంటాను. నేను మనిషి వ్యవహారం ఇది. అంతే. ఒరే అశోక్ అంటాను. ఏమండి, జస్ట్ అశోక్ మేనమావన్ అంతే. కానీ యేసయ్య అశోక్ అనేవాడికి రూపునిచ్చినవాడు. 100 సార్లు అరే తురే అనొచ్చు, అనడు. నా కుమారుడా అశోకు అంటాడు.
ఎంత మర్యాద ఇస్తాడో మనకి. మళ్ళీ నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలను బతుకులు మన. ఆయన లెక్కలో చెప్తున్నానండి. ఎంత మర్యాద ఇస్తాడో, ఎంత గౌరవిస్తాడో, ఎంత సన్మానిస్తాడో, ఎంత ఘనంగా మాట్లాడతాడో. నేర్చుకోవాలండి, యేసయ్యను చూసి నేర్చుకోవాలి. ఇతరులను ప్రోత్సహించటం, ఇతరులను బలపరచటం, ఇతరులను ధైర్యపరచటం అనేది నేర్చుకోవాలి. ఇది కీలకమైన విషయం అబ్బాయి. నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే ఇది దేవుడు నేర్పుతున్న బడి.